ఓం శ్రీరమణాయ. అనుదినము రమణులతో నుంచి చూద్దాము. ఒక శిష్యుడు ఇలా అడుగుతున్నారంట, ఆత్మసిద్ధికి ఉత్తమ మార్గం ఏది అని. ఆత్మసిద్ధి పొందాలి అంటే ఫస్ట్ ఆత్మని గురించి తెలుసుకోవాలి కదా. ఆత్మ అంటే అక్కడ ఏం చెప్తారు? నేనున్నాను అని అనుకోవడం అది ఒక్కటే ప్రతి దానికి నిజమైనది అని చెప్తున్నారు. మనగ్గా మనము ఆ అనుభవం చేసుకోగలుగుతాం. ఎవరికి వాళ్ళే అనుభవం చేసుకోగలుగుతారు. తప్పితే వేరే వాళ్ళు చెప్పితే మనకు అనుభవం తెలుస్తుందో తెలీదు. ఈ ఆత్మసిద్ధి అనేది ఎవరికి వాళ్ళే అనుభవించే ఒక పద్ధతి కదా. అది డైరెక్ట్గా మనమే తెలుసుకుంటాం. అదొకటే ప్రత్యక్షంగా జరుగుతుంది. ఇంతకన్నా ప్రత్యక్షం ఇంకేమన్నా ఉంటుందా? ఇంకేమీ లేదు. వేరే వాళ్ళు చెప్పినంత మాత్రం అదే మన ప్రత్యక్షం, అదే పరోక్ష జ్ఞానాలు అయిపోతూ ఉంటాయి. కాబట్టి నేనున్నాను అనేది, లేకపోతే నేనే ఆత్మని అనేది మాత్రమే ప్రత్యక్షం అని చెప్తున్నారు. మనం ప్రత్యక్షం అని ఏమనుకుంటాం? మన ఎదురుగుండా ఏదన్నా కనిపిస్తుంది, అప్పుడు కళ్ళతో చూసేది, లేకపోతే ఏదో చెవులతో వినేది, నోటితో తినేది, ఇలా ఏమో ఉన్నాయనుకో, ఇంద్రియాలకు సంబంధించినవి. అవి మనం ప్రత్యక్షమేమో అనుకుంటాం. కానీ ఆత్మకి ఇంకో పేరేమని ఉందట? ప్రత్యక్షము అని పేరుందట. ఆత్మసిద్ధి కావాలంటే ఏమంటున్నారు? ఆత్మవిచారం చేయడము అంటే ఏంటి? నేనుగా ఉండిపోవడం. ఆత్మని మనం ఇంకోటి ఏమంటాం? నేను అంటాం కదా. సో నేను అంటే ఆత్మ, దాన్ని ప్రత్యక్షము అంటారు. సో ఇవి మెయిన్, ఇవి తెలుసుకోవాలి. ఇంకోటి ఏమంటున్నారు? నేను దేవుణ్ణి అని గనక అంటే గనక అది మళ్ళీ సత్యం అంటున్నారు. నేను దేవుణ్ణి అనకూడదట. దేవుని అంశ మనలో ఉంది, అది వేరు. తప్పితే నేనే దేవుణ్ణి అని కనుక అంటే మళ్ళీ అది అబద్ధం అయిపోతుందంట. మరి స్వామి ఉపనిషత్తులు అహం బ్రహ్మాస్మి అంటున్నాయి కదా అని అడుగుతున్నారు. అప్పుడు భగవాన్ ఏమంటున్నారు? ఆ వాక్యాన్ని అలా కాదు అర్థం చేసుకోవాలి. దాని అర్థము నేను బ్రహ్మమని కాదు, బ్రహ్మమే నేనుగా ఉన్నానని. అందుకని అస్తమాటికి ఏమి అహం బ్రహ్మాస్మి అని నేను దేవుణ్ణి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అస్తమాటికి నేను మనిషిని అని చెప్తాం. ఎవరికన్నా చెప్తే ఇలా చూస్తారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాను, నువ్వు మనిషివే కదా, వేరే ఏదో కాదు కదా, ఈ మళ్ళీ ఏదో చెట్టువో పశువు అయితే నేను మనిషిని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కానీ మనం మనుషులను మనకు తెలిసినట్టే మనలో కూడా దేవుని అంశ ఉంది, అది తెలుసు. కానీ దానికి మనం ఏం అస్తమాటికి చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే నేనే దేవుణ్ణి అని అనాల్సిన అవసరం లేదు. అలాగే ఏంటంటున్నారు? ఆత్మ కూడా అందరిలోనూ ఉంది. నేను అనేది ఎవరికి లేదు, అందరిలో ఉన్నది కదా. అలాగే ఆత్మ అనేది అందరిలోనూ ఉంది, ఎవరి ఆత్మ వాళ్ళకు ఉంది. సో అందరిలోనే ఆత్మ అనేది ఉంది. నేను ఆత్మని అని కూడా అలాగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామి అనే ఒక భక్తుడు అడుగుతున్నాడు, భక్తునికి తాను సేవించడానికి ఒక దైవం కావాలి, ఉండేది ఆత్మ ఒకటేనని పూజించేవాడు పూజింపబడేది వేరుగా లేవని నేర్పించవలెనా? అయితే మనం ఏమన్నా సాధన చెయ్యాలి అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ దైవం అవసరం ఉంటుంది. దేవుడు అనేవాడు ఒకటి అవసరమే. ఈ భక్తి మార్గం ఉందంటే దాన్ని లక్ష్యం చేరాలి అంటే మనం ముందు శరణాగతి కోరుకుంటాం. అది గురువునవని భగవంతుడినవని ఎవరో ఒకటి శరణాగతి అంటే తప్పితే నాకుగా నేనేదో ఆ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళిపోతాను అంటే అట్లా జరగదు. అంటే ఏం చేయాలి? సర్వస్వ శరణాగతి అంటే దాని మీనింగ్ ఏంటి? మన అహంకారం మనం నాశనం చేసుకోవడం. ఎప్పటి వరకు నేను అని విర్రవీగాను అప్పటి వరకు నేను శరణాగతి కోరలేను. శరణాగతి ఏంటండి? నేనేం కాదు స్వామి, మీరేం చెప్తారో అదే చేయడం, మీరు ఏమంటారో అలాగే వింటాను, అలాగే ఉంటాను అని చెప్పి, లేకపోతే ఏం జరగాలో మీ ఇష్టం అని చెప్పేసి సర్వం వాళ్ళ చేతుల్లో పెట్టేయడం సర్వస్వ శరణాగతి. ఇంకా నాకంటూ నేను లేను అని చెప్పుకోవడం. నేను అనేది అక్కడేంటి? అహంకారాన్ని పూర్తిగా నాశనం చేసుకోవడం. ఎవరు ఏం చేసినా సరే మార్గాలు రకరకాలు ఉన్నాయి కదా. ఏదో భక్తి మార్గము, కర్మ మార్గము, యోగ మార్గం, ఇలా ఏవో చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళందరిలో కామన్గా ఉండేది ఏంటి? ఆత్మ నుంచి తప్పించుకుంటారా అంటే ఆత్మ నుంచి ఏమి వాళ్ళు తప్పించుకోలేరు. ఒకటేమో నిష్కామ కర్మ చేస్తాము, ఏదన్నా కర్మ చేస్తే నిష్కామంగా, దానికి మళ్ళీ ఎదురు ఆశించడాలు దురాశతో చేసేవి అవి నిష్కామ కర్మలు కాదు. ఏమీ ఆశించకుండా ఎవరికో దాన ధర్మాలు చేయడం అన్నమాట చేస్తే, లేకపోతే ఎవరికన్నా సేవ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు మనకేదో వస్తుంది అని అది తపన లేకుండా కేవలం అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అని భగవంతుడికి సేవ చేస్తున్నాం అనే రకంగా చేసుకుంటూ పోవడం, దాన్ని ఏమంటారు? నిష్కామ కర్మ అంటాం అనమాట. సో అలా నిష్కామ కర్మ చేయడం కానీ, లేకపోతే భగవంతుడి నుంచి దూరమై ఉన్నామని ఏదో భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు నేను అలా భక్తి చేస్తేనే ఆ స్వామివారిని నేను కలవగలుగుతాను అని అనుకోవడము, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నేనే కదా అని ఇక్కడ అంటున్నారు. అయితే ఈ నేను యొక్క మూలాన్ని కనుక్కొని తీరాలి.
నేను చేస్తున్నా అంటే శారీరకంగా చేస్తున్నా అని చెప్తున్నావు. మరి ఆ నేను వెనుక మూలం ఏంటి మళ్ళీ కనుక్కోవాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ లోపల మనలో ఉన్న ఆత్మ దగ్గరికి వెళ్తాం. అంటే భగవద్గీత ఏమంటారట, ఇప్పుడు చెప్పినట్టు ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఎన్ని మార్గాలు ఉన్నా సరే అత్యుత్తమమైన మార్గం ఏది అంటే జ్ఞానే అంటారంట. జ్ఞాని అంటే ఎవరైతే ఆత్మవిచారణ చేసుకుంటూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు అంటారు, ఎవరికైతే పూర్తి అజ్ఞానం తొలగిపోయి ఉందో. సో అలాంటి వాళ్ళే ఉత్తములు అని చెప్పేసి భగవద్గీత చెప్పబడిందంట. తర్వాత ఒక భక్తుడు అడుగుతున్నాడు, ఆత్మవిచారము అత్యుత్తమం అనడం బాగానే ఉంది, కానీ ఆచరణలో చాలామందికి దైవం అవసరమే. సో చాలా తక్కువ మంది ఆత్మవిచారం అనుకుంటూ ఆత్మలో రమిస్తూ ఉంటారు, కానీ చాలామంది దేవుణ్ణి బాహ్యంగానే కొంచెం చూస్తూ ఉంటారు. నేను దైవము వేరు కాదు, ఆ దైవము ఒక అంశ రూపంలో నాలోనే ఉన్నారు అని అనుభవపూర్వకంగా మనకి ఎప్పటి వరకు అర్థం కాదు అప్పటి వరకు అలాగా ఆ దైవాన్ని వేరే మూర్తి రూపంలో ఇంకో రూపంలో కొలుచుకోమంటున్నారు. ఎప్పటి వరకు జ్ఞానము మనకి అది రాదు, పూర్ణ జ్ఞానము మనకి సంప్రాప్తించదు. అందుకని అప్పటి వరకు అలా చేయొచ్చు, తప్పులేదు అంటున్నారు భగవాను. తర్వాత ఇంకొక భక్తుడు అడుగుతున్నాడు, ఎంతో శ్రద్ధ గల సాధకులు కూడా సాధనలో నిరుత్సాహం చెంది దైవంలో విశ్వాసాన్ని కోల్పోతారు. వారికి తిరిగి విశ్వాసాన్ని ఎలా కలిగించడము, మనం ఏమైనా చేయగలమా? చాలామంది సాధకులు అంటే చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేసే అందులో ఎంత ఏకాగ్రత కావాలో అంత ఒక్కసారి ఉండకపోవచ్చు. ఏ రకంగా చేయాలో ఆ మార్గం సరైన మార్గంలో వాళ్ళు వెళ్ళకపోవచ్చు. లేదు, వాళ్ళంతా చేస్తున్న అవతల నుంచి వచ్చేది ఇంకా రాలేదు అని ఒక ఆతృత ఎక్కువ అయి ఉండొచ్చు. అందుకని ఏమవుతుంది, ఈ కాన్సన్ట్రేషన్ దాని మీద పోతూ ఉంటుంది. అమ్మో నేను ఎంత చేస్తున్నాను ఇంకేమి రావట్లేదు అలా అనుకొని అక్కడ నిరుత్సాహపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, కొంతకాలం అయ్యేసరికి దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సరే, అక్కడ ఒకవేళ ఎవరైనా దైవం లేరు అని అనుకున్నా పర్లేదు అంటున్నారు. ఎందుకు పర్లేదు అంటే మన మూలాన్ని మనం కనుక్కోమంటున్నారు. మరి మన మూలం ఏంటి? నేను ఉన్నాను అంటే ఒక మూలం ఏదో ఉంది, ఒకటి ఉంది కాబట్టి నేనున్నాను. అది లేని రోజు నేను ఉండను. లేకపోతే ఈ శరీరం ఏదో నా తిరుగుతుంది, ఈ శరీరం ఎప్పటి వరకు తిరుగుతుంది? అది ఒక మూలం అనేది ఉంది నాలో, అది ఉన్నంతసేపు తిరుగుతుంది. ఆ మూలం అనేది పక్కకి వెళ్ళిపోతే ఇంకా ఈ శరీరం పడిపోతుంది కదా. అందుకని ఏంటి, కనీసం నేను ఉన్నానని ఉనికైతే నాకు తెలుసు కదా, క్లియర్గా నాకు అర్థమవుతుంది నేను ఉన్నాను ఇంకానైనా తెలుసు. నువ్వు ఉన్నావు అంటే ఏమో అని నేనేం ఆన్సర్ ఇవ్వను కదా, ఉన్నానని చెప్తాను. ఉన్నానని చెప్పానంటే అది నాకు తెలుసు. దేవుడు ఉన్నాడా లేకపోతే ఏదో నిరూపించు అంటే దానికి మరి కొంచెం సంశయించాలి. ఎలా నిరూపించగలం? అలా ఏం చేయలేం కాబట్టి అక్కడ మాట్లాడలేం. కానీ నువ్వు ఉన్నావా నిరూపించు అని ఎవడు అడగడు, మనం అలా అయినా మనం చెప్పగలము. అంటే మన ఉనికి మనకి క్లియర్గా తెలుసు ఉన్నామని. ఇక్కడ ఏమంటున్నారు, నీకు నువ్వు తెలుసు కాబట్టి నీ మూలం కనుక్కో అంటున్నారు. సింపుల్గా నువ్వెందుకున్నావు, ఒకటి ఉంది కాబట్టి నువ్వు ఉన్నావు. నువ్వు ఎప్పుడు ఉండవు, ఆ ఒకటేదో లేకపోతే నువ్వు ఉండవు. ఈ మూలం ఎప్పుడు నీకు తెలుస్తుందో అప్పుడు ఇంకా దైవం అని మళ్ళీ ఎక్కడికో నువ్వు దేవుడిని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. నీలోనే ఆ దైవ అంశం ఉంది కాబట్టి నువ్వు ఉన్నావు, లేకపోతే లేవనేది క్లియర్గా తెలుస్తుందని చెప్తున్నారు. అదొక భక్తుడు అడుగుతున్నాడంట, అలాంటి వాడు తన మూలము తన తల్లిదండ్రులే అంటారు కదా. వాడు భగవాన్ ఏమంటున్నారంటే, నీవు సాధకుని విషయంలో ప్రారంభించావు కదా, వాడు మరీ అంత మూఢుడిగా ఉండడానికి వీల్లేదే. నువ్వు సాధకుని గురించి మాట్లాడావు, సాధకుడు అంత మూర్ఖంగా ఆలోచించడు. తల్లిదండ్రులు పుట్టుకొచ్చామని అన్నాడు. సాధకుడు అంటే ఎంతో కొంత వాడికి దైవం మీద అవగాహన అని ఎంతో కొంత ఉంది. ఇది కాకుండా ఏదో ఉండడం వల్ల మనం వచ్చామనే విషయం అతనికి తెలుసు కాబట్టి అలాగా వేరే ఆన్సర్లు ఏమి వాళ్ళు ఇవ్వకపోవచ్చు అని అన్నారంట. తర్వాత భగవాన్ తిరుక్కోవల్లూరు పురాణం చదువుతూ ఉండి దానశీలుడైన పారి అనే అతని గురించి, అతని కూతుర్లను ఒక రాజుకి ఇచ్చి పెండ్లి చేయించిన అవ్వయ్యార్ కథను గురించి చెప్పారు. ఆ పుస్తకంలో పారి సిలోన్కు చెందినట్టుగా వ్రాసి ఉంది, కానీ వేరే గ్రంథాల్లో అతను ఆ ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉండేవాడని, దానగుణంలో చేర చోళ పాండ్యరాజులందరినీ మించిన వాడని చెప్పి ఉందట. తర్వాత రోజు దైవంలో విశ్వాసాన్ని కోల్పోయి మీకు మూలం ఏంటో చెప్పమంటే మా తల్లిదండ్రులే మాకు మూలం అనే వారితో ఏం చెప్పాలి అని స్వామి సంబుద్ధానంద అడిగిన ప్రశ్నని నేను గుర్తు చేశాను. ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్ వచ్చింది కదా, ఎవరైతే దేవుడిని నమ్మరో వాళ్ళకి ఏం చెప్పాలి అంటే స్వామి ఏమంటారు, మూలాన్ని కనుక్కోమన్నారు.
మరి మూల అంటే ఏదో మా తల్లిదండ్రుల వల్లే వచ్చామని ఎవరైనా అంటారేమో, వాళ్ళకి ఎలాగ ఆన్సర్ ఇవ్వాలి అంటే అప్పుడు స్వామి అంటారు, అలా అనేవాళ్ళని ఎవరినైనా నువ్వు గుర్తు తెచ్చుకో అంటారు. అలా గుర్తు తెచ్చుకుంటే మరీ మూర్ఖుడు లాంటి వాడు ఎవడో అలాగా అన్నాడు అని ఇతనికి గుర్తొచ్చింది. అప్పుడు భగవాన్ అన్నారనమాట, మామూలుగా అయితే సాధనలో ఉన్నవాళ్ళు ఫస్ట్ ఏమంటారు, ఒక క్రమంలో వెళ్ళి వాళ్ళు ఆ నేనుని పట్టుకుంటారు, నేను అనే మూలాన్ని పట్టుకోగలుగుతారు. మామూలుగా ఏమవుతుంది, మొదట్లో నెమ్మదిగా మనిషి జీవితంలో కష్టాలు మొదలైనప్పుడు ఈ కష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఆలోచించడం మొదలు పెడతాడనమాట. అప్పుడు అర్థమవుతుంది ఏదో మనుషుల వలన వంశం వలన ఏదో కాదు, ఇంకా ఎవరో ఉన్నారు, ఎవరి వలన నాకేదో కష్టం అనేది జరుగుతుంది, లేదా కష్టం నుంచి నన్ను బయటికి తీయగలిగే వాళ్ళు ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు, అది నాకు తెలిసిన వాళ్ళు కాదు అని అతను అనుకున్నప్పుడు నెమ్మదిగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వస్తాడనమాట. అప్పుడు గురువు రూపంలోనూ ఇంకోటి రూపంలోనూ అతనికి ఎలా చేయాలి అని కర్మకాండ ప్రారంభం అవుతుంది. చిన్నగా ఏవో పూజలు పునస్కారాలు గుళ్ళకి వెళ్ళడం అలా చేస్తాడు. నెమ్మదిగా ఏదో మంత్రం దొరుకుతుంది. అప్పుడు జప కీర్తన ధ్యానాలు ఇలాగన్నీ జరిపి ఆఖరికి ఏ స్థితికి వస్తాడంటే అతను ఆత్మవిచారానికి వస్తాడనమాట. అప్పుడు ఆత్మవిచారం చేశాక ఆత్మస్థితికి చేరుకుంటాడు. అలాగా అతను తన మూలాన్ని తెలుసుకుంటాడనమాట. తప్పితే ఏదో తల్లిదండ్రులు నాకు మూలము అని అన్నాడు అంటే చాలా ఇంకా అజ్ఞానంలో ఉన్నాడు, అతను ఇంకా ఏమీ సాధన స్టార్ట్ చేస్తున్నాడు కాదనమాట. సో చెప్పేటప్పుడు కూడా అందరికీ ఒకలాగా చెప్పడానికి ఏమి ఉండదు. అవతల వాళ్ళు వాళ్ళ జ్ఞానము ఏ స్థాయిలో ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ రిజల్ట్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే ఇంకొకరు అడుగుతున్నారంట, కఠోపనిషత్తులో నచికేతాగ్ని అన్నారే అదేమి అని చెప్పి. అయితే భగవాన్ అదేంటో సరిగ్గా నాకు తెలియదు, అది ఏదో ఒక అగ్నిక్రియకు సంబంధించి ఉంటుంది. ఈ సాంకేతిక పదాలు సాధారణంగా దేనికో గుర్తులు. ఈ ఉదయమే వచ్చిన రామకృష్ణ విజయం అనే పత్రికలో పంచాగ్నులను గురించి వచ్చిన వ్యాసాన్ని చదివాను అంటూ భగవాను ఆ వ్యాసాన్నంతా చదివి వినిపించారు. ఆ వ్యాసము స్వర్గలోకము, మేఘమండలము, భూమి, పురుషుడు, స్త్రీ ఇవే పంచాగ్నులని అంటూ ప్రతి అంశానికి కూడా అర్థాలను వివరించి ఉందట. తిరిగి భక్తుడు భగవాన్ని నచికేతాగ్ని గురించి అడిగాడు. కఠోపనిషత్తులో నచికేతాగ్ని గురించి చెప్పడానికి ముందే స్వర్గానికి చేర్చే ఒక హోమ ప్రక్రియ ఉండడాన్ని చూశాను. దానిని యముడు నచికేతునికిచ్చే రెండవ వరంగా వివరిస్తూ తానుగా ఇలా అన్నాడు, ఇంక మీద ఈ అగ్ని నీ పేరు మీదుగా నచికేతాగ్నిగా పిలువబడుతుంది. ఆ తర్వాతి భాగంలో నచికేతాగ్నికి 3 అగ్నులుగా వర్ణించారు. అగ్ని ఏంటో అది 3 అగ్నులుగా కావడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అన్నాడంట భక్తుడు. అప్పుడు భగవాన్ అన్నారంట, కఠోపనిషత్తు వ్యాఖ్యల్లో ఏముందో చూడమన్నారంట. నేను కృష్ణ ప్రేమ వ్రాసిన కఠోపనిషత్తు వ్యాఖ్యం తెచ్చి భగవాన్కి ఇచ్చాను. భగవాన్ ఆ భాగాన్ని పెద్దగా చదువుతూ ప్రతిదీ రహస్యార్థం కలిగి ఉంటుంది. వాళ్ళు సత్యాన్ని ఎప్పుడు సూటిగా సరళంగా చెప్పరు. అగ్నిని 3 శిఖలు కలిగి ఉండడం వలన దానిని త్రేతాగ్ని అంటారు. ఆ ఒక అగ్ని ఈ 3 అగ్నులు అన్నీ కూడా అర్థాలు చెప్పేవే. అగ్నికి ఒక అర్థము, శిఖలకు వేరే అర్థాలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలో ఆ ప్రధానమైన అగ్నిని 3 స్థానాలలో ప్రజ్వలింపచేయాలి. అంటే భూహు, భువః, సువః అనే స్థానాలలో, అంటే భౌతిక, అంతరిక్ష, మానసిక స్థానాలు అని చెప్పబడి ఉంది అని చెప్పి భగవాన్ అన్నారంట. అయితే ఝాన్సీలోనంట అక్కడ ఒక రాజకుమార్తె ఉందట. ఆమెకి సంగీతం నేర్పించే ఒక ఆయన ఉన్నారంట. ఆయనకి ఎప్పుడైతే భగవాన్ గారి గురించి తెలిసిందో ఏదో స్వామివారిని చూడాలి అందరూ చెప్తున్నారు కదా అని వచ్చారట. అయితే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 రాత్రులు 2 పగళ్ళు ప్రయాణం చేసి వచ్చారట. ఏదో వచ్చాను కానీ స్వామివారు కనిపిస్తారా అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ స్వామివారు కనిపించారో వెంటనే ఆయన మహదానంద పడిపోయి ఇంకా చెప్పారట, స్వామి అసలు నేను మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు, అందుకే మా యజమానులకు కూడా ఎవరికి ఏం చెప్పకుండా వచ్చేసాను, పిచ్చిగా అనిపించి పరిగెట్టుకు వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడికి వచ్చి మీ దర్శనం చేసుకున్నాక ఇంకా నా మనసుకు మహదానందం కలుగుతుంది అని చెప్పి వెంటనే పాటలు పాడడం మొదలెట్టారంట. అయితే ఆయనకి ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ గొంతు గద్గదమైపోయి ఆ పాటలు ఇంకా రాలేదంట. అప్పుడు భగవాను ఆయన్ని చాలా కృపాదృష్టితో చూసి ఆయన మీద అనుగ్రహాన్ని కురిపించారంట. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు.